వస్తే చాలు. ఉమ్, అందుకనే నేను ఒకటే అన్నాను, నువ్వు అఘోరితత్వంలోకి రావాలన్నా రావచ్చు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నీకు హ్యాపీనెస్ని ఇవ్వడానికి నువ్వు ఆనందం కోరుకున్నావు, నీతో ఆనందం ఉంటుందని అన్నావు. అందుకనే నేను సరే నువ్వు ఆనందంగా ఉంటానుగా, హ్యాపీనెస్గా వచ్చేసాయని కూడా చెప్పడం జరిగింది. మ్యారేజ్ చేసుకుంటా అన్నది, సరే చేసుకో అని చెప్పాను. చేసుకున్నాం కూడా. వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ కూడా తీసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇంకేం కావాలి? ప్రజలు ఏమనుకుంటారు, సభ్య సమాజం ఏమనుకుంటుంది అనేది మాకు అవసరం లేదు. వాళ్ళు ఎవరు మాకు పెట్టరు, వాళ్ళు ఎవరితో మాకు అవసరం లేదు. ఇప్పుడు ఆమె అదే 4 రోజుల జీవితం. ఇప్పుడు ఆమె శ్రీవర్షిని అదే 4 రో- అదే అడుగుతోంది నా. అంటే అక్కడ నాకు కొంచెం ఎవరైనా కామెంట్స్ పెట్టండి. అఘోరి ఎందుకు ఫేక్, ఏం ఆశించి ఫేక్ అని మీరు అనుకుంటున్నారు? నాకు ఫేక్ కనపడలేదు, మీకు కనిపించిన ఫేక్ ఏంటో అని అడుగుతోంది. సో జనాలకి ఎవరికైనా అఘోరిలో కనిపిస్తున్న ఫేక్ ఏంటో కామెంట్ రాస్తే నేను శ్రీవర్షిని అడుగుతా. అంటే శ్రీవర్షిని అడిగిన దగ్గర నాకు వెతుకుతున్నాను ఇందాక నుంచి. అఘోరి అమ్మ ఎందుకు ఫేక్, ఎక్కడ ఫేక్, ఏం ఆశిస్తోందని ఫేక్ అనుకుంటున్నారు అని నన్ను అడిగింది. సో దానికి నేను ఆన్సర్ వెతుక్కుంటూ ఉన్నాను. సో మీకు ఎవరికైనా ఆన్సర్ దొరికితే నాకు ఒకసారి చెప్తే నేను అడుగుతాను. నాకు నచ్చింది, నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఆమె శివతత్వంలో ఉన్నారు, మీకెందుకు అంటే విమర్శించే వాళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతున్నారు. ఎవరిని మోసం చేయలేదని చెప్తోంది. సో ఎవరికైనా దానికి ఆన్సర్ దొరికితే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఫర్ పాపులారిటీ, ఓకే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానమ్మా శ్రీవర్షిని, నువ్వు దానికి ఆన్సర్ ఫర్ పాపులారిటీ అని అడుగుతున్నారు ఎవరో. లేదండి, పాపులారిటీ అయితే చక్కగా ఇలాగే వచ్చి ఈమెతో ఉండి మళ్ళీ వెళ్ళిపోయి ఫాలోవర్స్ పెంచుకొని చక్కగా వీడియోస్ పెట్టుకుని బతికేదాన్ని కదా. అంటే నీకు కాదు, అఘోరికి కూడా పాపులారిటీ. నేనే పాపులారిటీ ఆలోచిస్తే ఇన్ని విమర్శలు దేశంలో ఎవరి మీద ఉన్నాయి? గత 1 year నుండి విమర్శలు కొడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వెనక్కి అడిగి వేయలేదు కదా. మరి ఇంత విమర్శలు ఎవరు తట్టుకుంటారు? పాపులారిటీ ఆశించి వచ్చాను అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, నేను పాపులారిటీ కోసం రాలేదు. మా లైఫ్ ఇద్దరం జీవితాంతం కలిసి జీవించాలని చెప్పి అనుకున్నాను కాబట్టి లైఫ్ టైం పెళ్లి చేసుకున్నాం అన్న తర్వాత పాపులారిటీ ఏంటి? పెళ్ళే చేసుకున్నామని చెప్తున్నాం కదా. అంటే పాపులారిటీ కోసం పెళ్లి చేసుకున్నాను మీరు అనుకుంటున్నారా? అది చాలా తప్పు. ఓన్లీ ఫర్ మనీ అని ఎవరో రాశారు. ఒక్క నిమిషం, కొన్ని కమెంట్స్ నేను చదువుతాను. ఓన్లీ ఫర్ మనీ అంట, రాయండి కమెంట్స్లో. మీరు ఏమన్నా రాస్తే మీకు ఆన్సర్ దొరికేస్తుంది చాలామందికి. అఘోరేం దాని గురించి చెప్పింది, మనీ నేను ఏం చేసుకుంటాను, ఏమన్నా నేను ఆస్తులు, విల్లాలు, ఫ్లాట్లు, ప్లాట్లు కొనుక్కున్నానా, మనీ ఏంటని అడుగుతోంది. అవి ఉంటే దాన ధర్మాలు చేస్తాను, అవి ఉంటే ఎక్కడ మీద నిరూపించండి. ఇంట్లో 10 లక్షలు ఓకే, నేను అఘోరి ఎందుకు ఇక్కడికి వచ్చారు, పెళ్లి చేసుకోవడానికనే చెప్పేశారు. ఎవరికైనా కన్స్ట్రక్టివ్గా అంటే ఇది కారణం, అఘోరి ఇది ఆశిస్తున్నారు అనే. అఘోరి చూస్తున్నారు కానీ కాదండి, పెళ్లి చేసుకోవడానికి వచ్చా అంటున్నారు కదా, పెళ్లి మాత్రమే చూస్తున్నారు. మరి పెళ్లికి ముందు ఇవి చేసిన పోరాటం అదంతా ఏమైపోయింది? అదెందుకు చూడట్లేదు మీరు? మీరు కనపడ్డ తర్వాత పోరాటం మానేశారంట. ఇది నిజమేనా? వర్షిని కనపడ్డ తర్వాత అఘోరి పోరాటాన్ని ఆపేసి వర్షిని వెనక తిరుగుతున్నారంట, నిజమేనా? అది ముమ్మాటికి తప్పు. మరి 3 రోజులు కాశీలో సాధన చేసింది ఏంది? దైవ దర్శనాలు చేసేది ఏంది? జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నారు, అదేంటి? ఎక్కడదక్కడ ఏ దర్గా గురించి పోడారా అంటే నేను పరిచయం నాకు కూడా దర్గా గురించి పోడారారు. దర్గా హటావు, వేములవాడ బచావ్ అని చెప్పని పాజిటివ్ తెచ్చింది ఎవరు? ఇవన్నీ నేను పరిచయం నాకే కదా. సో అఘోరిని నెగిటివ్గా చెప్పే వాళ్ళందరికీ ఒక కారణం అయితే లేదు, ఊరికి అనాలని అంటున్నారని అనుకుంటున్నాను, అంతేనా? డెఫినెట్లీ వాళ్ళకి మంచి ఎవరైనా కానండి, ఇద్దరి మధ్యలో ఒకళ్ళు మంచిగా ఎదుగుతున్నారు అంటే ఎదుటి వారు చూడలేరు. ఇంత అందమైన అమ్మాయి అలా గురించి చేసుకోవడం ఏంటని చాలా మంది అబ్బాయిలు ఎవరైనా బాధపడుతున్నారేమో బహుశా. అదే అయి ఉంటది, అదే ఉంటది. ఇంత మంచి అమ్మాయి అఘోరితో వెళ్ళిపోయింది, మాకేం ఇక్కడ కర్మరా బాబు, మాకే కరువులో ఉన్నాం అనుకుంటున్నారు కావచ్చు, చెప్పలేం కదా. నేను ఒకటే మాట చెప్తున్నా నాన్న, నేను ఇన్ని విమర్శలు పడుతున్నాను, ఇంతమంది ట్రోలింగ్ చేస్తున్నారంటే నేను సభ్య సమాజంలో యావత్ దేశం మొత్తం తిరుగుతున్నాను కాబట్టి మంచోళ్ళ మధ్యలకు చెడ్డోళ్ళ మధ్యకు నా దగ్గరికి అందరు వచ్చి నన్ను చూస్తున్నారు కాబట్టి ఆ అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి. అదే నేను ఒక చోట అందరిలాగా నేను ఒక చోట గుడి కట్టుకోనో లేకుంటే ఆశ్రమం పెట్టుకోనో కూర్చొని ఉంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చే వాళ్ళు, నన్ను మంచిగా చూసే వాళ్ళు, నన్ను పూజించే వాళ్ళే వస్తారు కదా.
మరి వేరే టోళ్ళకి అవకాశం ఉండదు, ఈ ట్రోలింగ్ ను కూడా ఉంచాం కదా. అంతెందుకు నార్త్ సైడ్ వచ్చి చూస్తే మీరు అమ్మకి ఎంత మంది భక్తులు ఉన్నారో మీరే ఏంటమ్మా ఇంత ఫాలోయింగ్ అని చెప్పని అంటారు. అంత చక్కగా వస్తున్నారు, భక్తుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అమ్మకి భోజనం మరి భోజనం నార్త్ చేయమ్మా, ట్రోలింగ్ లేదు. లేదు ఇంటికి రమ్మని చెప్పి బతిలాడుతున్నారు. మ్మ్. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అమ్మ ఇంటికి రండి అమ్మ, మా ఇంట్లో అడుగు పెట్టండి అమ్మా అని చెప్పని. సో మన తెలుగు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటారు రెండు మీరు. తెలుగు రాష్ట్రాల ప్రజలకే వదిలేస్తున్నాం. ఆ రెండు రాష్ట్రాలకు రాకపోయినా మాకేమో అంత ఇబ్బంది ఏం లేదు. మేము ఎక్కడైనా ఉండొచ్చు, 4 రోజుల జీవితం ఎక్కడైనా గడపచ్చు, కానీ హ్యాపీగా ఉంటున్నాం. బతికిన వాళ్ళు ఆనందంగా హ్యాపీగా మాతో అయినంత వరకు పోరాడతాం. ఇప్పటి కాదు అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి, అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి. ఇప్పటి వరకు శివధ్యాసలో ఉన్న మీరు పరధ్యాసలోకి వెళ్ళిపోయారా ఆ శ్రీవర్షిణితోటి? అలా ఏముండదు నాన్న. మరి అలా అనుకుంటే ఇప్పుడు నిన్నటిదాకా నేను ఎక్కడున్నాను అవి ఎందుకు చూస్తలేరు? మరి ఈమె వెళ్ళిపోయింది కదా, చిన్ను వెళ్ళిపోయింది కదా, చిన్ను వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికాడ ఉంది కదా 5 days 6 days. నీకు అనిపించట్లేదా వర్షిని? నేను ఓకే, వర్షిని కూడా అడుగుతున్నా. వర్షిని నీకు అనిపించట్లేదా ఇప్పటి వరకు ఓం నమ శివాయ అంటూ శివధ్యాసలో ఉన్న ఆయన ఇప్పుడు మీ ధ్యాసలోకి వచ్చినట్టు అనిపించట్లేదా? నాకే మరి అనిపించలేదు. ఇప్పుడు శివదాసలో ఉన్నా నేను చిన్ను